సండే వచ్చిందంటే విశాఖ తీరంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉరుకుల పరుగుల జీవితాలతో అలసి సొలసిన విశాఖ వాసులను రారమ్మని ఆహ్వానిస్తుంది ఆర్కే బీచ్. ఎన్నిసార్లు వెళ్ళినా తనివి తీరని అందమైన లొకేషన్ ఈ బీచ్. వీకెండ్స్ లో విశాఖ సముద్ర తీరం జనసంద్రంగా మారిపోతుంది. సాగరంలోని కెరటాలతో పోటీ పడుతూ ఒడ్డున ఉన్న జనాలు కేరింతలు కొడతారు. పెద్దలు అన్నీ మర్చిపోయి కాసేపు చిన్నపిల్లలైపోతారు. చిన్నారులు ఇసుకలో తమకు నచ్చినట్టుగా ఆడుకుంటారు. ఓవైపు ఎత్తైన కొండలు, మరోవైపు సముద్ర తీరం. సాయం వేళల్లో కాసేపు సేద తీరడానికి ఇంతకంటే చక్కటి స్పాట్ ఇంకే ఉంటుంది చెప్పండి. అందుకే ఈవినింగ్ టైంలో విశాఖలోని ఆర్కే బీచ్ సందర్శకులతో కిటకిటలాడిపోతుంది. ఫ్రెండ్స్, లవర్స్, ఫ్యామిలీ మెంబర్స్, కిడ్స్ ఇలా అన్ని వర్గాల వారు ఈ సముద్ర తీరంలోని ఇసుక తిన్నెల్లో ఊసులాడుకుంటారు, ఉల్లాసంగా గడుపుతారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారే కాదు, లోకల్ గా ఉండేవారు కూడా ఛాన్స్ దొరికితే చాలు ఆర్కే బీచ్ లో అడ్డా వేస్తారు. చీకటి పడే వరకు తీరంలోనే కబుర్లు చెప్పుకుని కొత్త ఉత్సాహంతో తిరిగి వెళ్తారు. చిన్నప్పటి నుంచి మాకు బీచ్ అంటే చాలా ఇష్టం. ఇక్కడికి వస్తే పెద్దలు కూడా చిన్నోళ్ళలాగా గేమ్స్ ఆడి అన్ని బాగా ఎంజాయ్ చేసి వీకెండ్ బాగా ఎంజాయ్ చేసి వెళ్తాం మేము ఇంటికి. చాలా బాగుందండి. అసలు మేము ఇలా టైం స్పెండ్ చేసి పిల్లలతో చాలా ఎంజాయ్ చేసాం మేము ఈరోజు. ఎంత ఎంజాయ్ అంటే ఎంత. మేము హైదరాబాద్ నుండి వచ్చాము. చాలా బాగుందండి. మా పిల్లలు మేము బాగా ఎంజాయ్ చేస్తాం. మా 2 బాబులు వచ్చారు. మేము హైదరాబాద్లో ఉంటాం. ఎన్నిసార్లు వెళ్లినా ఎంతసేపు ఈ బీచ్ లో కూర్చున్నా కొందరికి తనివి తీరదు. సాగర తీరాన్ని ఒక పట్టాన విడిచి వెళ్లబుద్ధి కాదు. రాత్రైతే ఎల్ఈడి దీపాల వెలుగుతో ఈ బీచ్ వెలుగులు వెదజల్లుతూ మరింత అందంగా కనిపిస్తుంది.